నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ కి స్వాగతం నేను రాణి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై కేసులు పెట్టి వేధిస్తే ఊరుకోబోం కేసీఆర్ మొక్క కాదు పీకేయడానికి వేగుచున్న కవిత చెంచుల స్థితిగతులను మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది కనీస మౌలిక సదుపాయాలను కల్పిస్తామన్న మంత్రి సీతక్క ఉండవల్లిలో సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ నామినేటెడ్ పదవుల కేటాయింపుపై చర్చించే అవకాశం ప్రముఖ దర్శకులు రామ్ గోపాల్ వర్మకు ఏపీ హైకోర్టులో స్వల్ప ఊరట 9వ తేదీ వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులకు ఆదేశం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై కేసులు పెట్టి వేధిస్తే ఊరుకోబోమని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కవిత నివాసంలో కోరుట్ల నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. జగిత్యాల జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. సీఎం, మంత్రులు అదే పనిగా తిట్ల పరిపాలన చేస్తున్నారని, కేసీఆర్ మొక్క అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం హాస్యాస్పదమని ఆమె అన్నారు. కేసీఆర్ మొక్క కాదు పీకేయడానికి, కేసీఆర్ ఒక వేగుచుక్క అని అన్నారు. ఫస్ట్ టైం నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత చేనేత ట్యాక్స్ వేయడం జరిగింది. దాన్ని రిమూవ్ చేయాలని అందరూ దేశవ్యాప్తంగా లొల్లిపెట్టారు. అయినా కూడా ఎందుకు అది పోతలేదు. అయితే ఇక్కడ రాహుల్ గాంధీ గారు మన రాష్ట్రానికి ప్రచారానికి వచ్చినప్పుడు ఏం చెప్పారంటే, సరే మోడీ గారు వేసిరు 5%, మేము తెలంగాణలో అధికారంలోకి వస్తే ఈ 5% మేము రద్దు చేస్తామని రాహుల్ గాంధీ గారు జడ్చర్లలో సభ జరిగినప్పుడు మన కుల బాంధవులందరినీ కూడా కలిసి వారు చెప్పడం జరిగింది. సో ఆ విషయాన్ని తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అంటే మనం ఉన్నప్పుడు నిధులు వారినే వరదలు లెక్క, ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో తిట్లు వారుతూనే తప్పితే ఇంకొకటి అయితే ఏం జరుగుతుంది. యథా రాజా తదా ప్రజ అన్నట్టు ముఖ్యమంత్రి, మంత్రులు అదే పనిగా తిట్ల దండకం చదువుతుంది తప్ప ఇంకోటి లేదు. ఆయన ఒక మాట అంటుండు మన ముఖ్యమంత్రి, కేసీఆర్ మొక్కను మీకేసాడట, మొక్క కూడా మొలనీయడట కేసీఆర్ ఏమన్నా మొక్కనా అని. ఆయన ఒక వేగు చుక్క. ఆయన నేను చూసి చూడగలుగుతాడా, అసలు ఆలోచన చేయగలుగుతాడా, ఆయన ఈయనకు అర్థమవుతాడా, అంతం చిక్కుతాడా? ఈయన గురువుకే వాళ్ళ గురువుకే చుక్కలు చూపించి తెలంగాణ తెచ్చుకున్నాం మనం. అట్లాంటివి ఈయన వచ్చి కేసీఆర్ మొక్కమ్మలోని అది ఇదని మాట్లాడితే నవ్వు వస్తుంది తప్పితే దాన్ని మనం సీరియస్ గా తీసుకునేటువంటి అవసరం లేదు. మనం ఎప్పుడైతే ఒకటే సూత్రం పోయినాం, మనం ప్రజలు నమ్ముకున్నాం, ప్రజలు అడవులను రక్షిస్తూనే అడవులను నమ్ముకొని జీవనం సాగిస్తున్న చెంచుల జీవన స్థితిగతులను మార్చేందుకు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్, శ్రీ శివ సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ నల్లమల్ల అడవి ప్రాంతంలోని చెంచులకు సిపిఎం ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేసిన దుప్పట్లను స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణతో కలిసి పంపిణీ చేశారు. త్వరితగతిన అంతరించిపోతున్న ఆదిమ జాతి చెంచు బిడ్డలను రక్షించుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉందని సీతక్క అన్నారు. అడవులను రక్షించడంతో పాటు అడవిని నమ్ముకుని జీవిస్తున్న చెంచులకు కావలసిన కనీస మౌలిక సదుపాయాలను కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
సైడ్ డ్రైన్ 2 ఇస్తాం. మల్లెల తీర్థాన్ని కూడా త్వరలో ఓపెన్ చేస్తాం. క్లోజ్ అయింది కదా, నెల 2 కూడా తీసుకురావద్దు అని చెప్పాలి, అడవులను కాపాడుకోవాలని చెప్పాలి. ఇవాళ మనము సఫారీలో వచ్చినాం. సఫారీలో వస్తే చాలా చక్కటి గాలి మనకు వచ్చింది. అదే రూములలో కూర్చుని మనం వదిలిన గాలే మనం పీలుస్తూ ఉంటాం. కానీ ఇక్కడ అట్లాంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కనీసం నెలకొకసారి 2 నెలలకు ఒకసారి ఈ అటవీ ప్రాంతాల్లో కూడా పబ్లిక్ వచ్చేటట్టుగా టూరిస్టులను ఆకర్షించే విధంగా కూడా ఈ నల్లమల్ల ప్రాంతాన్ని కూడా ఖచ్చితంగా అభివృద్ధి చేసే విధంగా మన ప్రభుత్వం, మన సీఎం గారు, అదేవిధంగా టూరిజం మంత్రి గారు, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు చాలా యాక్టివ్గా ఉన్నారు. చాలా అద్భుతం. నేను కూడా 2 ఏళ్లకు 3 ఏళ్లకు ఇక్కడికి అచ్చంపేట, ముఖ్యంగా మన్ననూరు ఈ ప్రాంతానికి వచ్చిపోతూ ఉంటాయి. ఎందుకంటే ఈ సమాజంలో చాలా స్పీడ్గా అంతరిస్తున్నటువంటి జాతి మరి పాపం అది ఇక్కడ సెంచు పరిస్థితి ఉంది. వాళ్ళని డెవలప్ చేసుకోవాలి. వాళ్ళకు అనువైనటువంటి ప్లేసెస్ వాళ్ళు కోరుకున్న కాడ వాళ్ళ నివాసాలు ఏర్పాటు చేయాలి. వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి రక్షణ కూడా కల్పించి ఇలాంటి జాతులను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ప్రత్యేకంగా గవర్నమెంట్ కానీ మేము కానీ ఫోకస్ చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగానే ఇప్పుడు మళ్ళీ చలికాలం వస్తుందంటే సెలబ్రల్ మలేరియా స్టార్ట్ అవుతుంది. మలేరియా వాళ్ళకు అవగాహన కల్పించాలి. ఇద్దరు కూడా డాక్టర్ దంపతులు, మా సోదరుడు సోదరిమణి. కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ పర్యవేక్షణలో ఈ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు కూడా బాగా అందుతాయని తెలియజేస్తూ అందరికీ నమస్కారం. గౌరవ మంత్రివర్యులు ఈ ప్రాంతానికి సుపరిచితులు. మరి ఎన్నో సందర్భాల్లో నల్లమల్ల అటవీ ప్రాంతాన్ని సందర్శించి ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీలను ఆదుకోవడంలో ముందంజలో ఉన్నటువంటి మా అక్క సీతక్క, అది మన కరోనా పీరియడ్లో ముఖ్యంగా ఈ చెంచుపెంటలన్నీ తిరిగి వాళ్ళకు కావాల్సినటువంటి సరుకులు కానీ, కూరగాయలు కానీ, బియ్యం, పప్పులు, మంచినీళ్ళు ఇవన్నీ కూడా అందజేసినటువంటి మానవత్వం కలిగినటువంటి మా అక్క సీతక్క గారు రావడం జరిగింది. ఇవాళ అన్ని పెంటలలో సిబిఎం ట్రస్ట్ చైర్పర్సన్ డాక్టర్ అనురాధ గారి వారి సారథ్యంలో 1000 దుప్పట్లు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. కొన్ని చేయడం జరిగింది. ఇప్పుడు 2-3 చెంచు పెంటలు ఉన్నాయి, అవి కూడా పంపించేస్తాం. అదే అన్నిటికి మించి ఈ నల్లమల్ల ప్రాంతం 6 లక్షల ఎకరాలలో విస్తరించి ఉన్నటువంటి నల్లమల్ల తెలంగాణ రాష్ట్రానికి ఊటీ లాంటిది. ఇది తెలంగాణ రాష్ట్రానికి తలమానికం. కాబట్టి ఈ నల్లమల్లలో లింగమయ్య స్వాములకు కొలువైనటువంటి నల్లమల్లలో 18 ప్లేసెస్ ఉన్నాయి టూరిజం డెవలప్ చేయడానికి. 18 ప్లేసులలో మొట్టమొదటిది ఉమామహేశ్వరం, తర్వాత లొద్ది మల్లయ్య, సలేశ్వరం, వ్యూ పాయింట్, బౌరాపూర్ చెరువు, దాంతోపాటుగా మల్లెల తీర్థం, అదేవిధంగా ఆక్టోపస్ వ్యూ, తర్వాత దత్త పాదాలు, కదిలి వనం, అక్కమాదేవి కేవ్స్, అక్కమాదేవి గుహలు, అదేవిధంగా వద్దరాల గట్టు. అటువైపు వెళ్తే మళ్ళీ మధ్యమడుగు, గీసుగండి, అదేవిధంగా గున్నపెంట, తర్వాత అప్రోచి ఏంటది మన పెద్దరేవు అన్నట్టు పెద్దరేవు, అదేవిధంగా అంతర్గంగా, తర్వాత గుండం, వీటితో పాటు నరసింహలవాగు, అదేవిధంగా రాయలగండి టెంపుల్, మధ్యమడుగు, తర్వాత ప్రతాప. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం శ్రీనివాస్ నగర్లోని సంగం డైరీ ఎదుట స్థానికులు ఆందోళన చేపట్టారు. స్థానిక సామ్యతండాలో నిర్మించిన ఈటీపీ ప్లాంట్ను తొలగించాలంటూ కోదాడ జడ్చర్ల రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. స్థానికుల రాస్తారోకోతో రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. డైరీ నుండి వెలువడుతున్న వ్యర్థాలతో అనారోగ్యాల పాలవుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే అధికార యంత్రాంగం, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు స్పందించి డైరీ పర్మిషన్ రద్దు చేయాలని స్థానికులు డిమాండ్ చేశారు. పబ్లిక్ ని ఇబ్బంది పెట్టేది
వాళ్ళు పోయారు, కూలీలు మొత్తం వాళ్ళు పోయారు, మనం ఉన్నారా పోయారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజాపాలన విజయోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా చేపట్టిన రక్తదాన శిబిరంలో కలెక్టర్ హనుమంతరావు, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఏడాది కాలంలోనే ప్రజా సంక్షేమ పథకాలను అర్హులకు చేకూరేలా రేవంత్ ప్రభుత్వం దిగ్విజయంగా ముందుకు సాగుతుందని వారు అన్నారు. విద్యార్థులకు పెట్టే అన్నంలో పురుగులు వచ్చినట్లు ఫిర్యాదు వస్తే ఏజెన్సీ రద్దు చేస్తామని వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి నిర్వాహకులను హెచ్చరించారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఆయన కరణ్కోట జెడ్పీ హైస్కూల్లోని మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. అన్నంలో పురుగులు వస్తున్నట్లు ఫిర్యాదు చేస్తున్నారని, మరోమారు అలా జరిగితే క్షమించేది లేదన్నారు. నాసి రకమైన భోజనం పెడితే చర్యలు తప్పవన్నారు. మీరేనా ఉంటే వేసేది రోజు మేడం అట్లాగే చాలు మళ్ళొకసారి మళ్ళొకసారి చెట్టు కింద వేయడం మంచిదే. చెట్టు కింద చేయకు అయినా పురుగులు పెట్టేది కానీ మళ్ళొకసారి కాంపిటీషన్ వస్తే ఏజెన్సీ మాత్రం క్లియర్ మంచి రోడ్ నేను చేపిస్తున్నాను. కరెంట్ కోట్ వరకు బాగాలేదు, అది కూడా చేపిస్తున్నాం, అది కూడా అయిపోయింది. ఈ ఓగిపూర్లో టైం మీద బస్ వస్తలేదు. నేను ఇమ్మీడియట్ నాకు టైం నేను ఊర్లో ఉన్నా, ఓగిపూర్లో ఉన్నాయి, అందరు ఉన్నది. ఏ టైంకి వస్తుంది అడుగు, ఇక్కడ చెప్తాడు. ఇగో నిదానం చెప్పి డిఎంతో సార్ ఓపీపూర్ స్కూల్ టైం కు పిల్లలకు అందుబాటులో లేదు సార్. 10 o'clock అబోవ్ వస్తుంది సార్. స్కూల్ పిల్లలు డైలీ నడుచుకుంటూ వెళ్తుండ్రు, విద్యార్థులు పాడైతుండ్రు, పేరెంట్స్ పాడైతుండ్రు. చూస్తా కాదు, ఖచ్చితంగా పంపాలి. మీకు అందరికి 200 సిలిండర్ 200 యూనిట్ల వరకు అందరికి కూడా కరెంటు మొత్తం ఫ్రీ. 50 లక్షల మందికి సిలిండర్ 500కి ఇస్తున్నాం. ఎవరికన్నా రానులు ఉంటే కూడా ఐకేపీ వాళ్ళు ఉంటారమ్మా, ఒకటమ్మా అస్సలు ఇల్లు లేని వాళ్ళు, ప్లాట్ జాగున్న వాళ్ళు 4-5 రోజుల తీసుకుంటారు, లిస్ట్ తీసుకుంటారు, ఆ ఇల్లు ఇస్తాం. తర్వాత రేషన్ కార్డు లేని వాళ్ళకి కూడా తెల్ల రేషన్ కార్డు 10 సంవత్సరాల నుంచి ఒక రేషన్ కార్డు కూడా ఇచ్చిన పాపన్న వాళ్ళు టీఆర్ఎస్. అయినా మళ్ళీ రేషన్ కార్డులు అందరూ కూడా రేషన్ కార్డు లేని వాళ్ళకు ఎవరెవరికైతే లేవో ఇస్తాము. పింఛన్లు ఉంటాయి, మీకు అందరికి 2500 ఇస్తాం. మనం కొద్దిగా ఫైనాన్స్ ఆర్థిక పరిస్థితి బాగాలేదు, వాళ్ళు అస్త దిగ్బంధం ఇది చేసి పెట్టారు. మేమైతే 6 గ్యారెంటీలు ఏం చేసినామో కొద్దిగా లేట్ అవుతుంది, ఎందుకంటే ఇది ఆర్థిక వ్యవస్థ అంతా చిన్న భిన్నం చేసిపోయింది 10 సంవత్సరాల నుంచి. దాని కొద్దిగా గాలిలో పట్టంగా మీకు చెప్పిన అన్ని ఇస్తాం. వాళ్ళు వీళ్ళు చెప్పినటువంటి మాయదారి మాటలు చెప్తే దానికి నమ్మకండి. గతంలో ఏదైనా చేసిందంటే కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది. మళ్ళీ నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గ శాసనసభ్యులు కుందూరు జైవీర్ రెడ్డి ఆదేశాల మేరకు ఎంఆర్ఓ కార్యాలయంలో కళ్యాణలక్ష్మి సీఎంఆర్ఎఫ్ చెక్కులను గుర్రంపోడు మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తగ్గుల సర్వయ్య, మాజీ జెడ్పీటీసీ గాలి రవికుమార్ గౌడ్, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు మాజీ ఎంపీటీసీ కంచర్ల వెంకటేశ్వరరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ సూదిని జగదీశ్వర్ రెడ్డి గుర్రంపోడు మండలంలో కట్టవారిగూడెం, పిట్టలగూడెం, మోసంగి, తేనపల్లి, కాల్వపల్లి, నడికుడ, చేవూరు,
గ్రామాల లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ కుప్పరాములు, స్థానిక మాజీ సర్పంచ్ సయ్యద్ మియా, మాజీ ఎంపీటీసీ చిన్న సత్తయ్య యాదవ్, PACS చైర్మన్ యాదవ్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ పగిళ్ల లాలయ్య, కాంగ్రెస్ పార్టీ SC సెల్ మండల అధ్యక్షులు మేడి వెంకన్న, మాజీ సర్పంచులు బొమ్మ సీను యాదవ్, చనమల ప్రతాప్ రెడ్డి, మాదర్శ చాడ చక్రవర్తి, మండల నాయకులు తగ్గుల యాదయ్య యాదవ్, కిరణ్ కుమార్ యాదవ్, వెంకటేశ్వర్లు, కన్నెబోయిన సత్తయ్య, యాదగిరి నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉండవల్లిలో సీఎం చంద్రబాబును కలిశారు. ఈ భేటీలో కాకినాడ పోర్టు నుంచి బియ్యం అక్రమ రవాణా అంశంపై సీఎంతో చర్చించనున్నారు. ఇటీవల తాను ఢిల్లీలో పర్యటించిన తాలూకు వివరాలను సీఎంతో పంచుకోనున్నారు. తాజా రాజకీయ పరిణామాలు, రాజ్యసభ ఉప ఎన్నికల అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నారు. సోషల్ మీడియా పోస్టులపై కేసులు, నామినేటెడ్ పదవుల కేటాయింపు అంశంపై పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో చర్చించే అవకాశం ఉంది. కొన్ని రోజుల కిందట కాకినాడ పోర్టులో ఆకస్మిక తనిఖీలు చేపట్టిన పవన్ కళ్యాణ్ తనకు అధికారులు సహకరించడం లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో నేడు ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. వైసీపీ అధినేత జగన్ అక్రమాస్తుల కేసులో పూర్తి వివరాలను అందించాలని ఈడీ, CBIలను సుప్రీంకోర్టు ఆదేశించింది. 2 వారాల్లోగా వివరాలను అందించాలని ఆదేశాలు జారీ చేసింది. కింది కోర్టుల్లో ఉన్న డిశ్చార్జి పిటిషన్లు, తెలంగాణ హైకోర్టులో ఉన్న పెండింగ్ అప్లికేషన్ల వివరాలను అందించాలని ఆదేశించింది. ఈడీ, CBI 2 విడివిడిగా చార్టు రూపంలో వివరాలను అందించాలని చెప్పింది. జగన్ అక్రమాస్తుల కేసు విచారణ ఆలస్యం అవుతోందని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు గతంలో సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. కేసు విచారణను మరో రాష్ట్రానికి వాయిదా వేయాలని పిటిషన్లో ఆయన కోరారు. ఈ పిటిషన్ను ఈరోజు జస్టిస్ ఓకా ధర్మాసనం వివరించింది. రోజువారీ పద్ధతిలో విచారణకు ఇప్పటికే తెలంగాణ హైకోర్టు ఆదేశించిందని సుప్రీంకోర్టు దృష్టికి న్యాయవాదులు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ ఇన్నేళ్ల పాటు విచారణ ఎందుకు ఆలస్యమవుతోందని ప్రశ్నించింది. దీనికి సమాధానంగా డిశ్చార్జ్ పిటిషన్లు, వాయిదా పిటిషన్లు ఉన్నత కోర్టులో విచారణ పెండింగే ఆలస్యానికి కారణమని న్యాయవాదులు తెలిపారు. పెండింగ్లో ఉన్న కేసుల వివరాలు ఇస్తే తగిన ఆదేశాలను జారీ చేస్తామని చెప్పినట్లు సుప్రీంకోర్టు తదుపరి విచారణను ఈ నెల 13కు వాయిదా వేసింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఫోటోలను మార్ఫింగ్ చేసిన కేసులకు సంబంధించి సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. తనపై కేసు నమోదైన కేసులను క్యాష్ చేయాలంటూ ఆయన పెట్టుకున్న పిటిషన్ను ఈరోజు హైకోర్టు విచారించింది. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను అందించాలని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. 9వ తేదీ వరకు వర్మపై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. తిరుపతి జిల్లా ఎర్రవారిపాలెం మండలంలోని తలకోన జలపాతం వద్ద ఆంక్షలు విధించారు. ఇటీవల కురిసిన వర్షాల ప్రభావంతో తలకోన జలపాతానికి నీటి ప్రవాహం పెరిగింది. నీటి ప్రవాహం పెరగడంతో జలపాతం వద్ద వారం పాటు ఆంక్షలు విధించారు. ముందస్తు చర్యలో భాగంగా ఫారెస్ట్ అధికారులు ఆంక్షలు విధించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం.
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై కేసులు పెట్టి వేధిస్తే ఊరుకోబోం. కేసీఆర్ మొక్క కాదు పీకేయడానికి వేగు చుక్కన్న కవిత. చెంచుల స్థితిగతులను మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది. కనీస మౌలిక సదుపాయాలను కల్పిస్తామన్న మంత్రి సీతక్క. ఉండవల్లిలో సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ. నామినేటెడ్ పదవుల కేటాయింపుపై చర్చించే అవకాశం. ప్రముఖ దర్శకులు రామ్ గోపాల్ వర్మకు ఏపీ హైకోర్టులో స్వల్ప ఊరట. 9వ తేదీ వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులకు ఆదేశం. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.